హాయ్ బామ్మగారు. హాయ్. ఓకే ఓకే, మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ ఆంటీ. చాలా మంచి పిల్ల. రాత్రనక పగలనక కన్న కూతురు కూడా ఇంత ప్రేమగా చూసుకోరు. అవునండి, భాను అభిమానం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. కంటి చూపు నోటి మాట తప్ప కుర్చీలోంచి కూర్చుని కదలలేని నన్ను కళ్ళల్లో ఒత్తిలేసుకుని చూసుకుంటుంది. ఆ అమ్మాయి రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. రుణం తీర్చుకోవడం నువ్వే అంటున్నావు కదా. నువ్వు చూస్తుండు, నేను చెప్తున్నాను కదా, ఈ వైశాఖ మాసం వెళ్లే లోపల ఆ 7 కొండల వాడే నిన్ను ఆరోగ్యంగా చేస్తాడు. నా మాట నమ్ము. లేదండి, డాక్టర్స్ చెప్పేశారు నయం కాదని. అబ్బా, ఏంటి డాక్టర్లు చెప్పేది? వాళ్ళకేమర్థం అవుతుందని. నేను చెప్తున్నాను కదా, నీకొచ్చింది శారీరక బాధ కాదు, మానసిక బాధ. నీ మనోధైర్యంతోనే నువ్వు తొందరగా కోలుకుంటావు.